సునీల్ రావు గారు ఒక్క నిమిషం భరత్ గారు, సునీల్ రావు గారు ఒక్క నిమిషం. ఇప్పుడు విజయ్ గారు చెప్పినట్టు ఆ మాట అన్నారా? ఆ మాట తప్పే కదా. వేరే విషయంగా చీఫ్ గా ఎక్కడ మాట్లాడదండి. కేసీఆర్ గారు అంటే గౌరవం, కేసీఆర్ గారి కొడుకుగా నువ్వు కేసీఆర్ గారికి పుట్టుంటే అది ప్రూవ్ చేయాలన్నారు. కాబట్టి తప్పే కానీ ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ మాట్లాడలేదు. అది తప్పు కదా, అట్లా కూడా తప్పు కదా. ఇప్పుడు అట్లా మాట్లాడడం కూడా తప్పు కదా. అది దొంగతనం గురించి మాట్లాడడానికి ఇక్కడ వచ్చి రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఎలక్ట్రిక్ ప్రాపర్టీస్ మీద కలిసి పనిచేస్తా ఉన్నారు అని చెప్పి ఒక ఆరోపణ చేసింది. ఆరోపణ చేసినప్పుడు ఆ ఆరోపణ నిరూపించాలి కేటీఆర్ గారు, లేకపోతే నీకు విలువ ఉండదు. నీ కేసీఆర్ గారు అంటే మా గౌరవం, కేసీఆర్ గారు కొడుకు అయితే తప్పకుండా నిరూపించుకోవాలన్నారు. దానికి అర్థాలి. అంతకంటే అన్పార్లమెంట్ ఏముందండి దానిలో? కానీ తెలంగాణలో జనరల్ గా తెలంగాణ భాషలో అరే విజయ్ వద్దు 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 విజయ్ విజయ్ గారు ప్లీజ్ రిస్టైన్ విజయ్ గారు. మీరు అవసరమైతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తిట్టండి, కానీ ఆ మాటలు నా డిబేట్ లో, ఆ మాటలు మన జీ తెలుగు న్యూస్ డిబేట్ లో వద్దు. నో 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 విజయ్ ప్లీజ్ మ్యూట్ ప్లీజ్ పీసీఆర్ ప్లీజ్ మ్యూట్ విజయ్ వద్దు. ఎస్ రాజకీయ తట్టుకోని శక్తి లేకపోతే ఇలాంటి కౌశిక్ రెడ్డి లాంటి నాయకులు ముందుకు దృష్టి కలిపి ఇలాంటి రాజకీయంగా ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ లో ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నా మీ పార్టీ ఎమ్మెల్యే చేతనైతే మరి మీ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడతలేడు. మీ పార్టీ ఎమ్మెల్యే కార్యాలయంలో ఇంకో ఎమ్మెల్యే వచ్చి ప్రభుత్వ కార్యాలయంలో రాజకీయాలు మాట్లాడవేందండి? మాట్లాడితే మీరు రాజకీయ మీటింగ్లు పెట్టుకొని మాట్లాడండి, రాజకీయ సమావేశాలు పెట్టుకొని మాట్లాడండి, అది కూడా పద్ధతి ప్రకారం మాట్లాడండి. శాసనసభ్యుడి యొక్క పాకిస్తాన్ ఉందండి, పాకిస్తాన్ ఉందా? ఒకవేళ రావడం నేరమైతే మీరు ఫిర్యాదు చేయండి, కలెక్టర్ ఫిర్యాదు చేయండి. మీరు అది నేరమైతే కలెక్టర్ ఫిర్యాదు చేయండి, అది నేరమైతే కేసు పెట్టండి. మీరు ఎక్కడ రావాలి చేసుకోండి. మీరు వెహికల్స్ వారి కార్యాలయం ఎట్లా దాడులు చేస్తారు? ఎవరు అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అయితే మీకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయా? దాడులు చేసే అర్హత ఎవరు ఇచ్చారు మీకు? ఎవరు ఇచ్చారు మీకు అర్హత? దాడులు చేసే అర్హత ఎవరు ఇచ్చారు మీకు? రకరకాల వ్యక్తులు ఉంటారు. మీ ప్రతి విషయం తెలిసి జరగాలని లేదు. బండి సంజయ్ గారు సాయంత్రం కూడా ప్రెస్ కు మాట్లాడి మరీ చెప్పిండ్రు ఈ దాడిని నేను సమర్థించడం లేదు, నేను అఫీషియల్ మీటింగ్ లో సిరిసిల్లలో ఉన్నా, మా తర్వాత తెలిసింది నాకు అని చెప్పిండు. కానీ ఈ విధంగా ఇదంతా కూడా ముమ్మాటికి ఫాల్తు. ఇదంతా బండి సంజయ్ గారు ఈ రాష్ట్రంలో ఆయన ఏదో కేసీఆర్ గారి మీద గతంలో మాట్లాడినట్టు మాట్లాడి పెద్ద హీరో అయితే ఎవడు ఒప్పుకోడా? బరాబర్ ఈద్కి పంతాలు ఖచ్చితంగా అందిస్తాను చెప్తాను. నేను చెప్పుకున్నా బండి సంజయ్ గారు కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాల్సిందే. క్షమాపణ చెప్పకపోతే బండి సంజయ్ గారు ఎక్కడికి వెళ్ళినా వారి మీద దాడులు తప్పవు. దాడులు తప్ప అంటే చేశారు కదా ఇదివరకు. ఎంతమంది ఇదివరకు నల్గొండలో వడ్ల కొనుగోలు సమయంలో చేశారు కదా. నీకు హుజరాబాద్లో మాట్లాడుకో, నువ్వు హుజరాబాద్లో మాట్లాడుకో, కరీంనగర్ లో నీకే పని? కరీంనగర్ లో ఏం మాట్లాడతారండి భరత్ గారికి? ఇలాంటి వ్యక్తుల మీద చర్చలు పిలుస్తారు మీరు? ఆయనకి ఇలాంటి వ్యక్తులు చర్చలు పిలిచి ఎట్లా మాట్లాడతారండి మీరు? కౌశిక్ రెడ్డి గత వారం నుంచి 3 సార్లు కరీంనగర్కి వచ్చి ఎందుకండి కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెట్టారంటారు విజయ్ గారు. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గవర్నమెంట్ ప్రాపర్టీ, దానిలో గవర్నమెంట్ ప్రాపర్టీలో ఎట్లా పెడతారు? కలెక్టర్ చూసుకుంటారండి. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, రెవెన్యూ వాళ్ళు చూసుకుంటారు. వారు సునీల్ రావు గారు కంప్లైంట్ చేయండి. సునీల్ రావు గారు కలెక్టర్ కు, ఎస్పీకి కంప్లైంట్ చేయండి. దాడెందుకు? ఒక్క నిమిషం. కలెక్టర్ ఎస్పీ కంప్లైంట్ చేయండి. దాడెందుకు అంటున్నా? కార్యాలయం మీద దాడి. నేను ఏమంటున్నా, దీనికి అంతటి మూల కారణం కౌశిక్ రెడ్డి. బండి సంజయ్ దీనికి కారణము బండి సంజయ్
ఒక ఏ భాష రానటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక కేంద్ర మంత్రి పెట్టుకున్నామండి. ఇది ఆయనకు పార్లమెంట్ లో ఒక భాష మాట్లాడతారా, హిందీ మాట్లాడతారా, ఇంగ్లీష్ మాట్లాడతారా, తెలుగు రాదు. తెలిసి బూతులు ఆటో డ్రైవర్ల కంటే కూడా అధ్వానంగా మాట్లాడుతున్నాడు. ఇవాళ ఈ రోజు లేబర్ కూడా ఏమంటారంటే లేబర్ కూడా మాట్లాడలేనటువంటి భాష మాట్లాడుతున్నాడు అండి బండి సంజయ్ గారు. దాన్ని సమర్థిస్తుందా బీజేపీ పార్టీ? దాన్ని సమర్థిస్తుందా ఈ రోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం? లేదు, దాడులు ప్రోత్సహించే ఎవరు ఏ పార్టీ కూడా ప్రోత్సహించదు. మా నాయకుడే చెప్పింది ఈరోజు సాయంత్రం. నేను ఈ కార్పొరేటర్ కూడా వచ్చారు, సునీల్ రావు గారు మీ కార్పొరేటర్ కూడా వచ్చారు దానికి, వారు కూడా దాడిలో ఉన్నారు. నేను నమ్ముతున్నాను ఇవాళ బండి సంజయ్ గారి మీద, కరీంనగర్ మేయర్ మీద, కార్పొరేటర్ల మీద, వీళ్ళందరి మీద కేసులు నమోదు చేయాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తామని. ఇప్పుడు మీరు కౌశిక్ రెడ్డి నోట్లో వేలు పెట్టిన ఒక్క నిమిషం విజయ్ గారు, కౌశిక్ రెడ్డి నోట్లో వేలు పెట్టిన